ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టెక్నాలజీ క్లాసెస్. ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఒక మంచి విషయం చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. సో ఇదేంటంటే టీచర్స్ సో మనకి టీచర్స్ యాప్ అనేది ఒక యాప్ ఉందండి. సో అలాగే వాళ్ళది వెబ్సైట్ కూడా ఉందన్నమాట. సో ఇప్పుడు ఆ యాప్లో వచ్చేసి ప్రాజెక్ట్స్ కానీ లేదంటే క్వశ్చన్ బ్యాంక్స్ తయారు చేయడం కానీ, లెసన్ ప్లాన్ తయారు చేయడం కానీ, అండ్ నెక్స్ట్ స్టూడెంట్స్ పరంగా వస్తే కనుక వాళ్ళ అసైన్మెంట్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ కానీ, ఇట్లా మొత్తం అన్నీ కూడా ఏంటంటే వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకుని విత్ ఇన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకి క్వశ్చన్స్ తయారు చేస్తారు అండ్ అలాగే మనకి ఆన్సర్స్ కూడా తయారు చేస్తారు అన్నమాట. సో అయితే ఇది వచ్చేసి వీడియో వచ్చేసి టీచర్స్కి ఉపయోగపడుతుంది, అలాగే ఏంటంటే స్టూడెంట్స్ కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. సో మీరు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం చూపిస్తాను. సో ఇక్కడ ఆల్రెడీ రాస్తుందన్నమాట. సో ఇది వచ్చేసి మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ఇవన్నీ తయారు చేస్తుంది. లెసన్ ప్లాన్లు, ప్రాజెక్ట్స్, నెక్స్ట్ క్వశ్చన్ బ్యాంక్స్, నెక్స్ట్ ఇలాంటివన్నీ కూడా తయారు చేస్తుంది అన్నమాట. స్కూల్స్కి, కాలేజెస్కి అన్నిటికీ కూడా టీచర్స్కి ఉపయోగపడుతుంది, అలాగే స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది. సో ఒకసారి చూద్దాం లేట్ లేకుండా. సో ఇలా క్లిక్ చేయగానే మనకి ఫస్ట్ సైన్అప్ అడుగుతుందన్నమాట. సో ఇక్కడ సైన్అప్ అడిగేటప్పుడు మీరు స్టూడెంట్గా సైన్అప్ అవుతున్నారా, అదే లేకపోతే స్కూల్ అడ్మినిస్ట్రేటివా, లేదంటే టీచర్ అని అడుగుతుంది. సో నేను యాజ్ ఏ టీచర్ కాబట్టి టీచర్గా నేను లాగిన్ అవుదామని చూస్తున్నాను. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ నా పేరు బై డిఫాల్ట్ ఏంటంటే నేను ఇందాక టైప్ చేశాను కాబట్టి వచ్చింది. సో ఇక్కడ వచ్చేసి మన కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ కంట్రీ వచ్చేసి ఇండియా సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ స్టెప్ కొట్టిన తర్వాత సో ఇక్కడ చూస్తే కనుక వాట్ సబ్జెక్ట్స్ అని ఉంది కదా. సో ఇక్కడ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కంప్యూటర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలనుకోండి, లేకపోతే సైన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలనుకోండి. ఇక్కడ సైన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే కంప్యూటర్స్ కావాలంటే మీరు అదర్స్లోకి వెళ్ళచ్చు, లేదా మెకానికల్, సివిల్, ట్రిపుల్ ఇలా మీకు ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను సైన్స్, మ్యాథమెటిక్స్, ఇంగ్లీషు అనుకున్నా. ఓకే, సో ఫర్ విచ్ గ్రేడ్ అంటే మనకి చిన్న పిల్లల దగ్గర నుంచి మనకి ఇంజనీరింగ్ వాళ్ళ వరకు కూడా ఉంటుంది అన్నమాట, మెడిసిన్ వాళ్ళకు కూడా ఉంటుంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వీడియో పర్పస్ కోసం నేను ఇప్పుడు వచ్చేసి మీకు సిక్స్త్ గ్రేడ్ అని క్లిక్ చేశాను. సో ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత విచ్ స్కూల్ డూ యూ వాంట్ టు టీచర్స్ అని అంటే సో మనకి ఏ స్కూల్ కావాలి అని అడుగుతుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ నేమ్ ఇవ్వచ్చు, లేదంటే కాలేజ్ నేమ్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీ చైతన్య అని టైప్ చేశాను. సో ఇక్కడ శ్రీ చైతన్య స్కూల్ అని వచ్చింది కదా. సో దాని మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ అని క్లిక్ చేశాను అనుకోండి. వాట్ ఈస్ యువర్ ఫోన్ నెంబర్ అని అడుగుతుంది. సో ఇక్కడ లాగిన్ టు టీచర్ అంటే ఏంటంటే మనం ఫోన్ నెంబర్ ఇచ్చి లాగిన్ అయిన తర్వాత మనకి ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. సో నేను ఇక్కడ లాగిన్ దగ్గర ఫోన్ నెంబర్ అనేది ప్రిఫర్ చేయను ఫ్రెండ్స్, ఎందుకంటే లాగిన్ చేస్తే ప్రతి ఒక్కళ్ళు ఫోన్ చేసి మనకి విసిగిస్తూ ఉంటారు. సో ఇక్కడ లాగిన్ చేయకుండానే స్కిప్ చేయటం బెటర్ అన్నమాట. సో ఇక్కడ స్కిప్ చేయడం కుదరట్లేదు, సరే చూద్దాం. సో ఇక్కడ ఈ రెండు కూడా క్లిక్ చేసిన తర్వాత లాగిన్ టు టీచర్ అని క్లిక్ చేస్తే లాగిన్ క్రెడెన్షియల్స్ అనేవి క్రియేట్ అవుతాయి అన్నమాట. సో చూద్దాము ఏమొస్తుంది అనేది. సో అక్కడ ఏంటంటే మనం ఏదైనా క్వశ్చన్స్ కానీ ఏమైనా ఇస్తే కనుక సో ఇక్కడ చూడండి వెల్కమ్ టు టీచర్ అని వచ్చింది కదా. సో రైట్. సో ఇక్కడ మీకు లెసన్ ప్లాన్ కావాలా, మైండ్ మ్యాప్ కావాలా, లేకపోతే ఏంటని అడుగుతుంది. సో ఇక్కడ చూసుకుంటే మనం ఏదైనా సరే మనం ఏం కావాలనేది అది చూసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వాళ్ళ ట్యూటోరియల్ కూడా ఉందన్నమాట. సో అసలు ఎట్లా వర్క్ అవుతుంది ఏంటనేది అది కూడా చూసుకోవచ్చు కావాలనుకుంటే. సో ఇక్కడ నేను ట్యూటోరియల్ మీద క్లిక్ చేశా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లెసన్ ప్లాన్ ఫర్ ఎగ్జాంపుల్ క్విజ్ కావాలి నాకు. సో ఇక్కడ క్విజ్ కదా. సో ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి ఏ సబ్జెక్ట్ కావాలి అనేది మనం సెలెక్ట్ చేసుకుందాం. 6th స్టాండర్డ్కి కావాలి. ఓకే, సో ఇక్కడ ఓకే మీకు ఆల్గారిథమ్స్ అండ్ ప్రాబ్లమ్స్ మీద కావాలి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని కావాలి, డిఫికల్టీ లెవెల్ మీడియంలో ఉండాలి. ఓకే, సో ఇదంతా కూడా మనం ఇచ్చిన తర్వాత సో ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా వర్కౌట్ చేసి మనకి ఆన్సర్స్ అనేవి మనకి వస్తాయి అన్నమాట. దాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చింది, అలాగే సెకండ్ క్వశ్చన్ ఇవన్నీ వచ్చినాయి కదా. సో ఇది మనం కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఆ క్వశ్చన్స్కి ఆప్షన్స్ కూడా వచ్చినాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఆన్సర్స్ కూడా ఉన్నాయి.
ఓకే. సో ఇక్కడ ఆన్సర్స్ కీస్ కూడా ఉన్నాయి. సో మీకు ఏవి కావాలన్నా సరే విత్ ఇన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీరు క్రియేట్ చేసి డౌన్లోడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. అండ్ నేను చెప్పిన విధానం మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. సో ఇక్కడ డౌన్లోడ్ బటన్ కనిపిస్తుంది కదా, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో వచ్చేసి మీకు వెబ్సైట్ లింక్ ఇస్తాను అండ్ మొబైల్ యాప్ లింక్ కూడా ఇస్తాను. సో మీరు ఫస్ట్ టైం కనుక మీరు దీంట్లోకి లాగిన్ అవుతుంటే కనుక మీకు 600 పాయింట్స్ అనేది వాడు ఫ్రీగా ఇస్తాడు. 600 పాయింట్స్ అంటే 6 టైమ్స్ మీరు ఏదైనా సరే మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లైక్ అసైన్మెంట్స్, క్విజ్ ఇలాంటివన్నీ కూడా మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీకు 6th టైం అయిపోయిన తర్వాత వాడు సబ్స్క్రైబ్ చేసుకోండి, పేమెంట్ చేయండి అది అని అడుగుతారు. సో అప్పుడు ఏంటంటే నా సజెషన్ ఏంటంటే ఒక కొత్త మెయిల్ ఐడి క్రియేట్ చేసుకుని మళ్ళీ లాగిన్ అయ్యి చేసుకోవచ్చు ఫ్రెండ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్. థ్యాంక్ యూ.